డాలస్‌లో ఇన్ 2018 ఆర్ 19 సమ్‌వేర్. ఇద్దరు పేరెంట్స్, ఒక పాప. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి జస్ట్ యాజ్ ఈవినింగ్ టైం కలవడానికి వచ్చిండు. ఆ పేరెంట్స్ ఆ టైంలో వాళ్ళు ఇంకో ఇల్లు కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళడానికి దే ఆర్ గెట్టింగ్ రెడీ. ఈ పర్సన్ ఇంటికి వచ్చిండు. వీళ్ళందరూ కలిసి సరే ఐయామ్ గోయింగ్ టు అంటే వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తున్నాం, నువ్వు కూడా జాయిన్ గా అంటే తీసుకున్నారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వెరీ 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 సాడ్ ఇన్సిడెంట్. యాక్సిడెంట్ అయింది. వచ్చిన ఆయనే పోయిండు. ఆ ఇద్దరు పేరెంట్స్ పోయారు. ఆ పాప ఒక్కటి బతికింది. ఉంది. ఆ పాపకి విలన్ ట్రస్ట్ చేసిర్రా లేదా? అసలు ఆ పాప సంగతి ఏంటి? పేరెంట్స్‌కి ఇచ్చిర్రా లేదా? ఆ ఎడ్యుకేషన్ లేదు జనాలకి అసలు. సో, అదే అంటాను. ఇట్లాంటి సన్నివేశాలు జరిగినప్పుడు ఏమైతదంటే, మనకు చాలా బాధ అనిపిస్తది. అరే! మనం మాస్టర్స్ చేసినాము, పీహెచ్‌డీలు చేసినాము. ఓ 10, 12 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఏది కుటుంబం, మనకి కుటుంబం చాలా ఇంపార్టెంట్ కదా! ఏది ఇంపార్టెంట్ మనకి లైఫ్‌లో. సో, ఇప్పుడు అమెరికాకి రావాలంటే ఫస్ట్ ఎయిర్ టికెట్ కొనుక్కోవాలి కదా! అట్లనే ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వెల్త్ బిల్డ్ చేయాలంటే బేసిక్ థింగ్స్ కవర్ చేసుకోవాలా వద్దా? సో, 2 సూట్ కేసులు పట్టుకొని దేశంలో దిగంగానే, ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి రాగానే మనోళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అరే! విల్ రాపించుకోగలుగుతాం రా, ట్రస్టెడ్ రాపించుకోగలుగుతాం. ఆ పిల్లల్ని నేను గార్డియన్ ఎట్లా అపాయింట్ చేసుకోవాలా? ఇప్పుడు లాస్ట్ విల్‌లో గార్డియన్ అపాయింట్ చేసుకోవచ్చు. రైట్. ఎవరు మీ దోస్తులు? నాకు ఎవరు లేరు ఈడ, అంతా నాకు ఇండియాలో ఉన్నారు. దోస్తులు రా భయ్, మీ కోలీగు జస్ట్ టెంపరవరీగా ఫస్ట్ గార్డియన్ పెట్టుకున్నారనుకోర్రి. ఆయన ఏం చేస్తాడు? పిల్లలు కస్టోడీని తీసుకొని అమ్మ నాన్న కూడా లీగల్ గార్డియన్గా అలా రాస్తాం కాబట్టి వీళ్ళని తీసుకపోయి ఇండియాలో అప్పచెప్పడు, లేకపోతే ఎక్కడ పెరగాలనుకుంటే అక్కడ అప్పచెప్పేస్తాడు. సో, ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీ జన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ లాస్ట్ విల్ డాక్యుమెంట్ ఉండాలి. తర్వాత లివింగ్ విల్, మనం బతికే ఉన్నాం, యాక్సిడెంట్ అయ్యి కోమాలు అని అనుకోవాలి. మన తరపున ఫైనాన్షియల్ డెసిషన్స్, హెల్త్ డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి దేశంలో? సో, అక్కడ లివింగ్ విల్ మనకు కంపల్సరీ, అందులో పవర్ ఆఫ్ అటార్నీ ఫర్ ఫైనాన్స్ చేసుకోవాలా, హెల్త్ కేర్ చేసుకోవాలా, ఆథరైజేషన్ సైన్ చేయాలా. ఇవన్నీ ఒక్కైతే బాగా కష్టపడి ఒక్కొక్కరు 10-15 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, స్థిరాస్తులు, ఏ స్థిరాస్తి కూడా బై డిఫాల్ట్ బెనిఫిషరీకి పోదు. ఎవరికి పోతుంది? ప్రొబేట్ కోర్టుకు పోతుంది. స్టేట్ ఏం చేస్తుంది? ప్రొబేట్ కోర్టుకు అప్పచెప్తుంది. ఆ ప్రొబేట్ కోర్టు ఏం చేయాలి? మన తలకాయ మీద ఉన్న అప్పులన్నీ లిస్ట్ చేసి అప్పుల వాళ్ళని పిలిచి వాళ్ళని పైసలు కట్టేసి మిగిలిన పైసలు ఏమైనా ఉంటే అప్పుడు పిల్లలకి 18 ఏళ్ళ లోపు ఉన్నారనుకోండి, స్టేట్ ఒక ట్రస్టీనో గార్డియనో అపాయింట్ చేసి ఈ పైసలు ఆయనకు అప్పచెప్తే ఆయన ఆ పైసలు మేనేజ్ చేసి పిల్లలు 18 వచ్చినాక కాపాడుతాడు. ఇది వెనకటి కథ చెప్తారు. రైస్ గడ్డ తీసి చేతిలో పెడితే ఆఖరి గోగలో కూర్చున్న వాళ్ళకి నీళ్ళు వస్తాయో ఏమొస్తాయో తెలియదు.